నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జనగణనని ప్రణాళికబద్ధంగా నిర్వహించాలి. అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్. జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం. మాజీ మంత్రితో ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి భేటీ. విద్యా సంస్థల్లో ముందస్తు ఉగాది వేడుకలు. ఆకట్టుకున్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్. బీభత్సం సృష్టించిన అకాల వర్షం. పెద్ద ఎత్తున దెబ్బతిన్న పంటలు. ఇక వార్తల్లోని వివరాలు. జనగణన కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష. భవిష్యత్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఈ లెక్కలు కీలకం కానున్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో జనగణన 2027 హౌస్ లిస్టింగ్ పై అధికారులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా తొలి దశలో నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ సంబంధించి అధికారులకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న శిక్షణ ముగిసింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో చెప్పిన అంశాలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. జనగణన కార్యక్రమంలో సమాచారం ఇచ్చేందుకు నిరాకరించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఎన్యూమరేటర్లు జనగణనకు సంబంధించిన అన్ని అంశాలలో పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత జిల్లా, మండల, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పనులు, వ్యవసాయ మార్కెట్లో నిర్మిస్తున్న ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఐటీఐ కాలేజీలో నూతనంగా నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో నిర్మిస్తున్న ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు కాంప్లెక్స్ పనులు 2 నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఏఈ నరేష్, సంబంధిత అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి జీవన్ రెడ్డిని కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. అనంతరం కత్తి వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. అధిష్టానం ఆదేశాలతోనే తాను జీవన్ రెడ్డిని కలిసినట్లుగా తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిని పార్టీ కోల్పోదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి ఎంతో ఆవేదనతో ఉన్నారని, చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని చెప్పారు. జీవన్ రెడ్డితో చర్చించిన విషయాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు.
స్టేట్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా ఓబీసీ ఇన్ఛార్జిని. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడడం కాంగ్రెస్కు ఆశానిపాతం అవుతుంది. ఇది నేనే కాదు, రాహుల్ గాంధీ దాకా అందరూ ఫీల్ అయ్యేటువంటి మాట. సో పార్టీ క్షేమం దృష్ట్యా, వారి క్షేమం కంటే పార్టీ క్షేమం దృష్ట్యా ఫస్ట్ అట్లాంటి వ్యక్తిని ఓడుకోవాలని ఏ పార్టీ కోరుకోరు. సో మా పార్టీ కూడా కోరుకోవటం లేదు, మాలాంటి వాళ్ళం అసలే కోరుకోవటం లేదు. పార్టీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వారిని కన్విన్స్ చేయడమో బతిమాలడమో దేనికోసమో వచ్చినట్టే లెక్క. ఇది వారిని పార్టీలో ఉండమనే కోరుతాం, అంతకంటే వేరే లేదు. సో వారి నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది కదా, మనం ఫోర్స్ చేయలేము ఎవరినైనా. వారి మనసు ఎంత నొచ్చుకుంటే 40 ఏళ్ళ అనుబంధాన్ని పెంచుకునేటువంటి నిర్ణయానికి రావడం అనేటువంటిది అది పెద్ద విషయం కదా. సో కాబట్టి దానికి ఎవరు కంపల్షన్ చేయలేరు. వారి ముందు నేను చాలా చిన్నవాడిని, పొలిటికల్గా కూడా నా చిన్న అనుభవం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు వివిధ రకాల వంటకాల్ని ప్రదర్శించారు. మన పండుగల విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకల్ని జరుపుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకి ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, పిండి వంటలు తయారు చేశారు. తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు. విద్యార్థులు వేసిన గద్దర్, కథాకళి గెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక హాజరై మాట్లాడారు. నేటి తరం విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలని సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు మన పండుగల విశిష్టతను తెలియజేస్తున్న అధ్యాపక బృందాన్ని అలరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రేకులపల్లి సుష్మా, ప్రిన్సిపల్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉగాది పండుగ ప్రాముఖ్యత, విశిష్టతను అధ్యాపకులు వివరించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఉగాది పాటలు, భక్తి గీతాలపై చేసిన ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజని, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈరోజు గాయత్రి విద్యానికేతన్ ఆవరణలో ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించడం జరిగింది. ఉగాది అనగా మన తెలుగువారికి నూతన సంవత్సరం. ఈ యొక్క ప్రత్యేకతను పిల్లలకు కూడా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఉగాది అంటే ముఖ్యంగా పచ్చడి అనేది ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈ షడ్రుచులతో చేసినటువంటి పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది. దీనిలో ఉన్నటువంటి ఒగరు, ఉప్పు, కారం, పులుపు ఇలాంటివన్నీ కూడా సమ్మేళనం అనేది ఎంతో స్వీకరించడం వలన మనకు కూడా ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా జీవితంలో కష్టసుఖాలు, మంచి చెడు ఏదొచ్చినా కూడా సమానంగా స్వీకరించాలని ఈ యొక్క ఉద్దేశాన్ని, అదేవిధంగా ఈ యొక్క పండుగ యొక్క విశిష్టతను పిల్లలకు చక్కగా వివరించడం జరిగింది. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగండ్లు ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. దీంతో రైతులకి తీవ్ర నష్టం వాటిల్లింది. మరికొన్ని ప్రాంతాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న ముసురుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా దెబ్బతిన్న పంటల్ని పలువురు ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అకాల వర్షం మొక్కజొన్న రైతులని నట్టేట ముంచింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని వెన్నంపల్లి, మంగంపేట గ్రామాల్లో తెల్లవారుజామున ఉరుములు, బలమైన ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా నేలకొరిగింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే తరుణంలో నేలపాలవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మంగపేట, వెన్నంపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అప్పులు తీసుకొచ్చి మొక్కజొన్న పంటలు వేశామని, పంట ఆశాజనకంగా ఉందని సంతోషపడే లోపే అకాల వర్షం నాశనం చేసిందని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని కోరారు. ఈ మొక్కజొన్న 2 ఎకరాలు కౌలు పట్టిన మొత్తం నేలమట్టం అయిపోయింది. దీన్ని వెంటనే గవర్నమెంట్ స్పందించి నాకు తగిన నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నా. అలాగే ఇది మొత్తం పాల దశలో ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు ఎట్లా పనికి రాకుండా అయిపోయింది. దీన్ని గవర్నమెంట్ వెంటనే స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. పెద్దపల్లి జిల్లా మండలంలోని వెన్నంపల్లి, మంగంపేట తదితర గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల్ని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, సర్పంచ్ కలవేన రమారమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నేలపాలవ్వడం బాధాకరమన్నారు. మండలంలో 530 ఎకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకి పరిహారం అందేలా చూస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ, పెద్దపల్లి నియోజకవర్గం కానీ, చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వర్షం బాగా పడడంతో మొక్కపెరళ్ళు మొత్తం నేల రాలి కంకి దశలో ఉన్నటువంటి, పాలు వచ్చేటువంటి దశలో ఉన్నటువంటి మొక్కపెరళ్ళు అన్నీ కూడా పడిపోవడం జరిగింది. దీన్ని పొద్దున్నే ఉదయంనే గౌరవ ఎమ్మెల్యే విజయన్న గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు ఉటావుటిన కలెక్టర్ గారితో కానీ, సంబంధిత అగ్రికల్చర్ అధికారులతోటి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పొద్దున నేను అగ్రికల్చర్ జేడీఏ గారు కానీ, తర్వాత ఏఓను ఏడీఏ గారిని సంప్రదించితే మేము మొట్టమొదటిసారిగా ఒక రిపోర్టు పంపుతా ఉన్నాం. పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాలు, అలాగే శ్రీరాంపూర్ మండలంలో సుమారు 500 నుంచి 600 ఎకరాల వరకు కూడా ఇటు వెన్నంపల్లి కానీ, ఎద్దులాపూర్ కానీ, జాఫర్గాన్పేట కానీ, ఆ తర్వాత పెగడపల్లి, ఊషన్నపల్లె, పందిళ్ళ, గంగారం, మిగతా ప్రాంతాలలో కూడా తారపల్లి పాటు మల్యాల కాడ కూడా కొంత మొక్కపెరళ్ళు రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి గాను మరి ముఖ్యంగా వెన్నంపల్లి రైతులు కానీ, ఈ చుట్టూ మరి మన ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక రైతులందరూ వెన్నంపల్లి గ్రామంలో ముఖ్యంగా చాలామందికి మరి ఇంకో కొద్దిగా ఒక 10-15 రోజులలో మరి పంట చేతికొచ్చే 20 రోజులలో పంట చేతికొచ్చేటువంటి ఒక సమయానికి ఈ అకాల వర్షం పడడంతో మరి పంట నష్టం జరిగింది. మరి మొక్కపెరళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నేల కొరిగిపోయినవి, కొన్ని విరిగిపోయినవి. మరి దీనికి గాను దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారి యొక్క దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయి మరి రైతులకు నష్టపరిహారాన్ని అందించేటువంటి ఒక విధంగా ఆలోచన చేస్తామని, రైతులందరూ కూడా అధైర్యపడొద్దని, మరి ధైర్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, వీణవంక మండలాల్లోనూ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గత రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటలు నేలకరాలాయి. నర్సింగాపూర్ గ్రామంలో పలు ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. జమ్మికుంట టు వీణవంక వెళ్లే మార్గంలో 4 లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే డ్రైనేజీలు కట్టకపోవడంతో వర్షం నీరు మొత్తం ఇండ్లలోకి చేరింది. దీంతో గత రాత్రి నుంచి ఇండ్లలోని వరద నీరు బయటకి పంపించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నర్సింగాపూర్ గ్రామం మాది. నిన్న రాత్రి అకాల వర్షానికి రాళ్లతో పాటుగా ఈదురుగాలతోటి బీభత్సంగా వచ్చి మేము పంట మొక్కజొన్న వేసినానికి ఈదురుగా వచ్చి మొత్తం పంట నేల మొత్తం అయిపోయింది. మేము సుమారుగా 40 నుండి 50 వేల పెట్టుబడి పెట్టాము. దీనికి ఇంకొక 15 రోజులు అయితే కొంచెం
ఏదో కొంచెం వస్తుందని అనుకున్నాము. అందులోనే ఇది మొత్తము నిన్నటి వర్షానికి మొత్తం అంతా నేలమట్టుపై ఇగో కంకి ఇట్లా పాలు పోసుకే స్టేజ్లో అంతా మొత్తం పడిపోయింది. దీనికి ఏంది పని రాసులు లేకుండా అయిపోయింది. దీనికి సంబంధించిన అధికారులు వచ్చి సర్వే చేసి దీన్ని మాకు ప్రభుత్వానికి చూంచి ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 20వ వార్డులో ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. ఉదయం పూట భారీ శబ్దంతో పిడుగుపడడంతో స్థానికులు భయాందోళనకి గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనా స్థలానికి చేరుకుని కొబ్బరి చెట్టుకు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. పిడుగు ప్రభావంతో చుట్టుపక్కల ఇండ్లలో ఫ్యాన్లు, టీవీలు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పెద్దపల్లి మున్సిపాలిటీ, పెద్దపల్లి రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. వర్షం ఇలాగే కొనసాగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్లో యూట్యూబర్ గంధం వైష్ణవి హత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జీవితంపై ఎన్నో కలలతో ముందుకు సాగుతున్న యువతి భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. బుధవారం జరిగిన ఆమె అంత్యక్రియలు గ్రామాన్ని శోకసంద్రంగా మార్చాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అశ్రునయనాల మధ్య ఆమెకు కన్నీటి వేడుకలు పలికారు. నా బిడ్డను తిరిగి నాకివ్వండి అంటూ ఆ మృతురాలి తల్లి చేసిన ఆర్తనాదాలు అక్కడి వాతావరణాన్ని హృదయ విదారకంగా మార్చాయి. కాగా యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వైష్ణవి ఇలాంటి దారుణానికి గురవడం అందరినీ షాక్ కి గురిచేసింది. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిబాబును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి దగ్గర నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు మరింత షాకింగ్ కు గురిచేశాయి. వరకట్నం కోసమే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే 5 లక్షల రూపాయలతో పాటు 2 గుంటల భూమిని కట్నంగా వైష్ణవి తల్లిదండ్రులు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం నిందితుడు తరచూ వైష్ణవిపై వేధింపులకి పాల్పడ్డట్టు సమాచారం. నిందితుడి సోదరులు కూడా హత్యకి ప్రేరేపించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్య కేసులో నిందితుడి కుటుంబ సభ్యుల పాత్రపైన దర్యాప్తు ముమ్మరం చేశామని డీఎస్పీ రాములు వెల్లడించారు. కురుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త, భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకున్నది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి ఉందో వాళ్ళ అన్నలు ఈ నేరస్తునికి హరిబాబుకి చెప్పి పంపించేది. అతను అదే రకంగా వచ్చి వాళ్ళని హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత తమ్ముడు. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతోని 2 గుంటల భూమి కూడా కొని వాళ్ళకి ఇచ్చారు. అయినప్పటికీ మళ్ళీ ఇంకా అదనంగా కావాలి, ఇంకా అప్పులు అనే ఉద్దేశంతో ఇంకా 5 లక్షలు కావాలన్నా కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటువంటి పెనుగులాటలో
అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని అతను కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తిని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తారు. పులిని బంధించి సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని కోరుతూ జగిత్యాల అడిషనల్ కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడిమ్యాల మండలం గంగారాం తండాలో పులి సంచరిస్తుందని, దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకి గురవుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పెద్ద పులిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కొడిమ్యాల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, యూత్ అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాంతాలలో మరి పెద్ద పులి సంచారం చేస్తున్నట్టు, అదేవిధంగా ఒక మరి పశువును పూర్తిగా తిని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ హంటింగ్ చేయడం చూసి మనసు కలిసివేసి మరి ప్రజలకు ఇబ్బంది జరగొద్దని చెప్పేసి కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటే వారు లీవ్లో ఉండడం, మరి అడిషనల్ కలెక్టర్ గారికి మరి కొడిమ్యాల్ అదేవిధంగా కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో కలిసి అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా కూడా రవిశంకర్ అన్న తాపత్రయం ప్రజలకు ఇబ్బంది కావద్దు. ఇవాళ అంటే ఒక పశువుకు ఒక్కసారి తిన్నది మళ్ళీ రెండోసారి వచ్చి హంటింగ్ చేసింది అని అంటే ఈ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు దీని పట్ల, ప్రజల పట్ల. ఎందుకంటే మన దగ్గర పెద్ద ఫారెస్ట్ అంటూ ఏం లేదు. ఫారెస్ట్ పక్కకే వ్యవసాయ భూములు ఉంటాయి, వ్యవసాయ భూముల పక్కకే దాదాపు ఇండ్లు ఉంటాయి. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మరి పంట పొలాల దగ్గరికి రైతులు వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇదే చొప్పదండి నియోజకవర్గం వెదురుగట్ట, కొలిమికుంట నుంచి మొదలు పెడితే మరి సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, భువనగిరి, నిజామాబాద్ వరకు మరి పులి రెగ్యులర్గా సంచరించడంతో పాటుగా పశువుల మీద దాడి చేసి మరి పశువుల ప్రాణాలను హరించడం. అంతేకాకుండా మరి ముఖ్యంగా కొండాపురం, మొట్టమొదటిగా ఈ కొడిమ్యాల మండలంలో కొండాపురంలో గతంలో ఒక పశువుని మరి దాడి చేసి తినడం జరిగింది. అదేవిధంగా నూకలమర్రిలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. రుద్రంగిలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. మరి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాణాలు సైతం, పశువుల ప్రాణాలే కాదు మనుషుల ప్రాణాలు కూడా లెక్క లేనటువంటి విధంగా తయారైంది ప్రభుత్వం. అధికారులు తూతూ మంత్రంగా మరి వాళ్ళ యొక్క పర్యవేక్షణ జరుగుతూ ఉంది. అధికారులు మరి అక్కడ ఆల్రెడీ పశువును తిన్నది మళ్ళీ తిరిగి వస్తుందని సీసీ కెమెరా పెట్టింది. ఈ సీసీ కెమెరా పెట్టి మళ్ళీ పశువు నిజంగానే ఇదే గంగారాం తండకు రావడం, మళ్ళీ ఆ పశువును తినడం అనేటువంటిది జరిగింది. సీసీ కెమెరాలో బంధించారు. ఇది బాగానే ఉంది. కానీ మరి ఇదే పశువును రెండవసారి దాడి చేసి తింటున్నటువంటి సందర్భంలో మరి బోను వేసి ఇదే అటవీ శాఖకు సంబంధించినటువంటి రెస్క్యూ టీంని తీసుకొచ్చి దాన్ని పట్టుకొని మరి అదే అడవిలో వదిలేస్తే ఈ సమస్య ఉండదు, పరిష్కారం ఏర్పడుతుంది. కన్న తండ్రి లేడనే నిజాన్ని దిగమింగి 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడో విద్యార్థి. ఒకవైపు తండ్రి మృతి, మరోవైపు జీవితాన్ని నిర్ణయించే పరీక్ష. ఈ రెండింటితో సదరు విద్యార్థి చేసిన పోరాటం అందరినీ కట్టతడి పెట్టించింది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన బీజేపీ నాయకుడు చెందుపట్ల రాజిరెడ్డి హనుమాన్ మాలాధారణలోనే హఠాన్మరణానికి గురికాగా తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే దుఃఖాన్ని దిగమింగి ఆయన కుమారుడు అక్షిత్ 10th ఎగ్జామ్స్ కు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం అక్షిత్ తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తండ్రి కల నెరవేర్చేందుకు కొడుకు పడే తపన ప్రతి విద్యార్థికి ప్రేరణగా నిలిచింది. రైస్ మిల్ పనులు కొనసాగించాలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట చిన్నమెట్పల్లి రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చట్టబద్ధంగా అన్ని రకాల పర్మిషన్లతో రైస్ మిల్ నిర్మాణం కొనసాగుతుంది అన్నారు. కొందరు కావాలనే మిల్లు నిర్మాణ పనులకు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైస్ మిల్ నిర్మాణం పూర్తయితే రైతులకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది రైతులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైస్ మిల్ను కొంతమంది గౌడ సంఘ సభ్యులు కావాలని అటు నిర్మాణాన్ని ఆపినందుకు ఈరోజు దాదాపు కోరుట్ల మండలంలోని చిన్నమెట్పల్లి, మాదాపూర్ గ్రామాల నుంచి సుమారు 400 మంది రైతులము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఆ రైస్ మిల్ వల్ల మా 2 గ్రామాలకు రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. పచ్చివడ్లు కానీ ఇప్పుడు జల్దీ తూకం జరగడం కానీ జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ మేము ఆ రైస్ మిల్ వద్దకు పోయి లైవ్లో అక్కడికి పోయి మేము వాటి నిర్మాణాన్ని కొనసాగించాలని చెప్పి రైస్ మిల్ యజమానులను కోరినాము.
అక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ గారిని కలిసి అటు నిర్మాణ పనులు సజావుగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని ఈ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారు ప్రస్తుతానికి లేరు, వారికి మెమోరాండం ఇస్తాం. మొక్కజొన్న కేంద్రాల ఏర్పాటు కోసం అసెంబ్లీ ముట్టడికి సవాయత్తమైన రైతు నాయకుల్ని జగిత్యాల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పండించిన మక్క మద్దతు ధర 2,400 రూపాయలు పలుకుతుండగా బహిరంగ మార్కెట్లో దళారులు 1,600 నుంచి 1,800 మాత్రమే చెల్లిస్తూ రైతులని మోసం చేస్తున్నారని వాపోయారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని పలుసార్లు అధికారులతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది అన్నారు. అసెంబ్లీ ముట్టడికి తన నాయకుల్ని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మేము మక్కలకు మద్దతు ధర కావాలని, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము నిన్న మల్లాపూర్ మండలం, ఇటు మెట్పల్లి మండలంలో తిరిగి అందరిని రైతులను ఏకం చేయడానికి కలిసికట్టుగా ఏకం చేసి వచ్చే మంగళవారం రోజు మెట్పల్లి కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేద్దామని పిలుపునిచ్చినాం. దానికి ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క రకంగా అంటే ఈ మక్కలు వారం రోజులకు ఆవడద్దు, వెంటనే మనం కొంతమంది ముట్టడిస్తాం. అసెంబ్లీ సెషన్ నడుస్తుంది, అసెంబ్లీలో ముట్టడిస్తే తప్ప వీళ్ళు దిగాచిటట్టు లేరని కొంతమంది పెట్టినందుకు జిల్లాల 18 మండలాలలో ప్రతి మండలంలో అక్కడక్కడ ఉన్న స్థానిక రైతు నాయకులందరినీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తెలంగాణ 12 గంటల నుంచి చాలా ఇది మా 12 గంటలకు తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తే ఇది ప్రజాపాలన అన్నారు, రైతు ప్రభుత్వం అన్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఈనంగా చేస్తారు కదా. ఏం నేరం చేసామని మేమేమన్నా తీవ్రవాదులమా లేకపోతే ఇంకేమన్నా మేము దేశద్రోహులమా? పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో యాదవులు గ్రామస్తులు పాల్గొన్నారు. పట్నాలు వేసి బోనాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అగ్నిగుండాల్లో నడిచి తమ భక్తి చాటుకున్నారు. ఉగాది పురస్కరించుకొని మా మల్లన్న పట్నాలు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం వేసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా పట్నాలు వేసుకోవడం జరిగింది. అందరూ ఆ దేవుని కృపతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు భోజనపేట గ్రామంలో మల్లన్న పట్నాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య నాయకులు, ప్రజలు అందరూ దేవుని ఆశీస్సులు పొందడానికి వచ్చి ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే ఈ దేవుని కృప గ్రామ ప్రజలపై చల్లగా అందరినీ దీవించాలని కోరుకుంటూ మా యాదవ సంఘం తరఫున వచ్చిన అతిథులందరికీ గౌరవంగా సన్మానించుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంజాన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం గొప్ప వరం లాంటిది అన్నారు. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు నిర్వహించడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మమతారెడ్డితో పాటు ముస్లిం మత పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రంజాన్ 27వ దినం ఇది. ఈ పవిత్ర రంజాన్ మాసం నందు మా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోని ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాహ్ను ప్రతినిత్యం ప్రతి సమయంలో తలుచుకుంటూ ప్రార్థనలు చేస్తూ గడపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో, ఇటువంటి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మా ముస్లిం సోదరులందరూ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మన పెద్దపల్లి పట్టణంలో మరి హిందూ ముస్లిం అనేటువంటి తేడా లేకుండా ఒక మంచి ఆలోచనతోని, మంచి విశ్వాసంతోని మనం అందరం ఒకే చెట్టు కొమ్మలుగా, ఒకే చెట్టు పువ్వులుగా మనం ఒక నమ్మకం, విశ్వాసంతోని మరి గడపడం జరుగుతూ ఉంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకన్న వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలో నాగారం రోడ్డులోని గల బొమ్మ వెంకన్న విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి బొమ్మ వెంకన్న ఎంతగానో కృషి చేశారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మీరాజయ్య, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ రవీందర్, మంజుల, నరేందర్, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పంట చేతికొచ్చే దశలో వ్యవసాయ బావిలో నీరు అడుగంటడంతో తన పంటను కాపాడుకునేందుకు ఓ రైతు భగీరథ ప్రయత్నమే చేశాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజెర్రి గ్రామానికి చెందిన ఓ రైతు శ్రీరామ్ రాజేందర్ తనకున్న 2.5 ఎకరాల భూమిలో యాసంగి పంటగా వరి సాగు చేశాడు. కోతకొచ్చే దశలో వ్యవసాయ బావిలో ఉన్న నీరు అడుగంటిపోవడంతో వాటర్ ట్యాంకర్ ద్వారా ఆ పంటకి నీరందిస్తున్నాడు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ మరో 30 రోజుల్లో పంట కోతకు వస్తున్న సమయంలో బావి అడుగంటినట్లు తెలిపాడు. 3 సైడ్ బోర్డుల్ని వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. రోజుకు 10,000 చొప్పున ఖర్చు చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. ప్రభుత్వం నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ నిర్మాణం పూర్తి చేస్తే తమలాంటి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గంగాధర మండలం మాది తాడిజేరి గ్రామం. నా పేరు శ్రీరామ్ రాజేందర్. నేను 2.5 ఎకరాల పొలం వేసుకున్నాను. గత వేసవి కాలంలో ఇది యథావిధిగా మంచిగానే పండింది. ఈ వేసవి కాలంకి వచ్చే వరకు పూర్తిగా లాస్ట్ దశకు వచ్చే వరకు ఇంకొక 15 నుంచి 30 రోజుల వ్యవధిలో మనకు పంట చేతికి వచ్చే క్రమంలోనే పూర్తిగా ఎండిపోయే లెక్కకు వచ్చింది. దాంతోనే మేము 3 సైడ్ బోర్లు వేసాము. ఆ బావిలోనే 3 సైడ్ బోర్లకు గాను 40 నుంచి 45 వేల ఖర్చు అయింది. అయినా కూడా దాంతో ఫలితం లేక మేము ఇంకా కొంచెం వేరైనా ఏదో ఒక మార్గం ఎంచుకొని ట్యాంకర్ల ద్వారా దూర ప్రాంతాల నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఒక మంచిగా ఉండే బావి దగ్గర నుంచి వెళ్ళి నీటిని తెచ్చుకొని ఆ ట్యాంకర్కి వచ్చేసి ఖర్చు కూడా 8 నుంచి 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయింది పెట్టుబడి కాక ఇప్పుడు ఈ ట్యాంకర్లకు 50,000 అవుతుంది, దానికి 50,000. అంటే ఇప్పుడు లాగోడి కాక అంటే దాదాపు ఎన్ని రోజులు ఇంకా ఈ నీళ్ళు అవసరం ఉంటాయమ్మా ఈ పంట? ఇంకా 15 రోజులు అవసరం ఉంటాయి. అంటే 15 రోజులు అయితే పూర్తి అయితే రోజు 10,000 ఖర్చు వస్తుంది. ఉప్రం వల్ల ఇవన్నీ బాగుపడతాయి. ఏ చెరువు నిండాలి మీకు? ఇప్పుడు మాకు కొత్త చెరువు నిండాలి, ఒకటి గరిచాకుర్తి చెరువు నిండాలి. వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు. పట్టణంలోని వంతెన నుంచి ఆలయం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సుమారు 46 లక్షల వ్యయంతో చేపట్టిన కరెంట్ పోల్ను ఏర్పాటు పనుల్ని కమిషనర్ సంపత్ కుమార్, వైస్ చైర్మన్ నరాల శేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో వేములవాడ రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. గతంలో రోడ్డు మధ్యలో ఉన్న పాత స్తంభాలు రోడ్డు విస్తరణ పనులకి ఆటంకంగా మారాయని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం 11 మీటర్ల ఎత్తైన స్తంభాలని మంజూరు చేయించామని తెలిపారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సెస్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వేములవాడ పట్టణం మరి గత కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆశీర్వాద గారు దాదాపు 46 కోట్లతో ఈ యొక్క రోడ్డు విస్తరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు రోడ్లో అంతరంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను తీసేసి మరి కొత్తగా 11 మీటర్ల హైట్ పోల్స్ను దాదాపు 46 లక్షల రూపాయలతో మరి పోల్స్ ఈరోజు వేసడం ప్రారంభించడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు గారు గత కొన్ని సంవత్సరాలుగా పడగొట్టు పనులన్నీ మరి వారి నాయకత్వంలో వారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఒకే సంవత్సరంలోపు దాదాపు 150 కోట్లతో వేములవాడ ఆలయ విస్తరణ, మరి ఒక 46 కోట్లతో రోడ్డు వెడల్పు, మరి బ్రిడ్జి పనులు, ఇంకా ఇతరత్ర అన్ని రంగాలలో మరి వేములవాడ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా మరి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క పట్టణాన్ని తీర్చిదిద్దడం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పాత బజార్ శివాలయంలో లలితామాతకు కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఏడాదిలోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలలో ఒక మంగళవారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఇందులో 100 మందికి పైగా మహిళలు పాల్గొంటున్నారని చెప్పారు. 2027 ఫిబ్రవరిలోగా ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, కౌన్సిలర్ గరిగే శోభా శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లంకి ఆనందం, డైరెక్టర్ దూడం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ఈ జగన్ని పరిపాలించే ఆ జగన్మాత అయిన శ్రీ లలితాంబామాత యొక్క లలితా సహస్రనామ పారాయణ సహిత లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని సుల్తానాబాద్లో శ్రీ శివాలయంలో
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ఒక సంవత్సరంగా తీసుకొని ఒక సంవత్సరంలో ఒక మాసంలో ఒక మంగళవారం రోజున ఈ యొక్క మహిళచే భక్తుల పారాయణించే లలిత అమ్మవారి సహస్రనామాలు మరియు కుంకుమార్చన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం వల్ల మహిళలకు అత్యంత వైభవాన్నిచ్చే ఆ లలితాంబ మాత ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు. జై వాసవి, జై జై వాసవి. సుల్తానాబాద్లోని స్థానిక శివాలయంలో మేము లక్ష కుంకుమార్చన లలితా సహస్రనామ సహా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని స్థానిక శివాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం కోసము అందరం కూడా ఆర్యవేశులతో కలిసి తర్వాత వివిధ రకాల అందరూ మహిళలు కూడా ఒక దగ్గరికి చేరి శివాలయంలో ఒక మంగళవారం, ఒక నెలలో ఒక మంగళవారం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. దీనికి చాలా సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా జగిత్యాలలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకోగా కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తల్లి మృతి చెందింది. మోతే గ్రామానికి చెందిన మల్లమ్మకు 2 కుమారులు. చిన్న కుమారుడు దొడ్ల సంపత్ అప్పుల బాధతో గడ్డిమందు తాగడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి మల్లమ్మ గుండెపోటుకు గురై మృతి చెందింది. పెద్ద కుమారుడు విదేశాల్లో ఉండడంతో అంత్యక్రియలు ఆలస్యం అవుతుండగా వారి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో ఉండడం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో కుటుంబ సభ్యుల మృతదేహాలని గ్రామ శివార్లో ఉంచారు. మోతే గ్రామంలో ఈరోజు దొడ్లకాడి మల్లమ్మను తన చిన్న కుమారుడు అయినటువంటి దొడ్లకాడి సంపత్ 2 మృతి చెందడం జరిగింది. వాస్తవంగా దొడ్లకాడి సంపత్తును దొడ్లకాడి సంతోష్ 2 కుమారులు ఉన్నారు. మల్లమ్మకు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు గతంలో వాళ్ళ భర్త కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి 2 కుమారులు ఉంటే వాళ్ళిద్దరు గల్ఫ్ కంట్రీలో ఉంటే చిన్న కుమారుడు కూడా గల్ఫ్ కంట్రీలో లాస్ అయ్యి వచ్చి ఇప్పుడు ఇక్కడే 3-4 నెలల నుండి ఉంటుండు. వాస్తవంగా వాళ్ళది జూలపల్లి మండలం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాల నుంచి వ్యవసాయ కౌలు రైతుల ఇక్కడ జీవనం కొనసాగిస్తారు. వాళ్ళకు ఉండేతందుకు ఇల్లు కూడా లేదు. కావున వాళ్ళ కొడుకు చనిపోయిన దుఃఖాన్ని తట్టుకోలేక తల్లి కూడా గుండెపోటుతో మృతి చెందింది. వాళ్ళ పెద్ద కుమారుడు టర్కీలో ఉన్నాడు. తన కూడా వచ్చేంత వరకు వేచి చూడాలని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో వాళ్ళ పెద్ద కొడుకు వస్తాడా రాడా అని మోతే గ్రామంలో అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. వాళ్ళ తల్లి కొడుకుల మృతదేహాలు వాళ్ళ పెద్ద కుమారుడు వచ్చేదాకా మోతే గ్రామంలోనే ఉంటాయి. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వాళ్ళ కుమారుడు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి చనిపోయిన ఏమీ లేని వ్యక్తులను కొద్దిగా ఆదుకొని వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం, ఇప్పుడు అలా చిన్న పెద్ద కుమారుడు బయట ఉన్నాడు, మరి వస్తాడో రాడో, ఈ 2 శవాలను అయితే ఇక్కడ విలేజ్లో పెట్టి ఆయన వస్తాడు అన్న ఆశతోటి ఇద్దరు చనిపోయారు కదా, ఉన్న ఒకటే కొడుకు. ఇద్దరికి ఎట్లా తలగొరిగి పెట్టాలంటే అలా ఉన్న ఒక కొడుకు రావాలని ఆశిస్తున్నాం. మరి ఈ యుద్ధాలు, ఈ ఫ్లైట్లు యుద్ధాలు వస్తాడా రాడా అనే పబ్లిక్ అయితే ఎదురు చూసి జరుగుతుంది. దయచేసి ఆయన కొడుకును రేపటి వరకు 2 వరకైనా, రేపు సాయంత్రం వరకైనా వచ్చేటట్టు కొద్దిగా ప్రభుత్వం చొరవ తీసుకొని పంపిస్తే ఈ చివరి చూపు వాళ్ళ తల్లిని వాళ్ళ తమ్ముడిని చూసుకొని తలగొరిగి పెడతారు. కొద్దిగా ఆర్థికంగా కూడా బాగా లాసులో ఉన్నారు అగ్రికల్చర్లో. కానీ కొద్దిగా వాళ్ళని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని మోతే గ్రామస్తులు అందరం కోరుకుంటున్నాం. మీరు ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళను ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగణనని ప్రణాళికబద్ధంగా నిర్వహించాలి. అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్. జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం. మాజీ మంత్రితో ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి భేటీ. విద్యా సంస్థల్లో ముందస్తు ఉగాది వేడుకలు. ఆకట్టుకున్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్. బీభత్సం సృష్టించిన అకాల వర్షం. పెద్ద ఎత్తున దెబ్బతిన్న పంటలు.
ఇవే ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.